ఇప్పుడు ఇది నీ బెడ్ కాదు, మనది. ఎందుకంటే నువ్వు నా మ్యాటర్ సెటిల్ చేసేంత వరకు నేను ఇక్కడే ఉంటాను కాబట్టి. నువ్వు బ్రతుకున్నావని తెలిస్తే నీ వాళ్ళందరూ సంతోషిస్తారు. నిన్ను చూస్తే బొబ్బర్లంకలో ఆనందంతో పండుగ చేసుకుంటారు. కూనా సీతారాముల కళ్యాణం మళ్ళీ చేస్తారు. పదకూనా రా, వెళ్దాం పదకూనా. అర్చన, సారీ అమృత. నిన్నిప్పుడు అర్చన అని పిలవాలో అమృత అని పిలవాలో నాకు అర్థం కావట్లేదు. నువ్వెలా పిలిచినా పర్వాలేదు పింకీ, నేను పలుకుతాను. నువ్వు కూడా ఎప్పటికీ నా ఫ్రెండ్వే. నిన్ను అమృత అని పిలుస్తాను. కోయిదూరు చెప్పినట్టుగా బొబ్బర్లంక వెళ్లి శివరామరాజు గారిని కలుద్దాం పదా. మీ వాళ్లందరి వివరాలతో పాటు బాంబ్ బ్లాస్ట్ లో వివరాలు, నీలాగే ఉన్న మా అర్చన ఏమైందోనన్న వివరాలు మనకు తెలుస్తాయి. ఏమైంది కోనా? ఎందుకు ఆగిపోయావు? వద్దు కోయిదరా, నేను బొబ్బర్లంక రాను. శివరామరాజు తాతయ్యనే కాదు, ఎవరినీ కలవలేను. అదేంటి కోనా? ఎంతో కష్టపడి అమృతగా నువ్వు మర్చిపోయిన గతాన్ని గుర్తు తెచ్చుకున్నాక నీ వాళ్ళెవరిని కలవనంటావు. ఏమైంది కోనా? కలవాలనుంది కోయిదరా. కొద్ది క్షణాల ముందు వరకు అందర్నీ కలవాలని అనుకున్నాను. నా వాళ్ళందర్నీ తనివి తీరా చూసి మనసు విప్పి మాట్లాడుకుని పట్టుకుని బోర్న ఏడవాలనుంది. కలుస్తాను కోయిదరా, కానీ ఇప్పుడు కాదు. అదేంటమృత? అవును పింకీ, తన మనవరాలు అర్చన అనుకొని నన్ను సేవ్ చేసి ఉన్న కొద్ది రోజులైనా నన్ను ఆప్యాయంగా చూసిన అశోక్ వర్మ గారి ఆత్మ శాంతించాలన్నా, ఆ ఇంటి ఉప్పు తిన్న రుణం తీర్చుకోవాలన్నా అర్చన ఏమైందన్న నిజాన్ని కనుక్కోవాలి. కోట్ల ఆస్తిని కాపాడి అర్చన గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ పై ఆధారపడి బ్రతుకుతున్న వందలాది కుటుంబాలు వీధి పాలు కాకుండా చూడాలి. ఆ ట్రస్ట్ తో పనిచేసే వాళ్ళని ఏర్పాటు చేయాలి. నా గతం మర్చిపోయి అశోక్ వర్మ గారింట్లో అర్చనగా ఉన్న నేను బొబ్బర్లంకలో బాంబ్ బ్లాస్ట్ ఎందుకు జరిగింది అనే విషయం తెలుసుకోవడానికి వచ్చిన నేను అమృతనని తెలుసుకున్నాను. అప్పుడు అర్చన ఏమైనట్టు? ఇక్కడ బాంబ్ బ్లాస్ట్ తో మిస్ అయిన నేను అక్కడికి అశోక్ వర్మ గారి మనవరాలిగా చేరానంటే ఆ అర్చన ఖచ్చితంగా ఈ ఏరియాకొచ్చుంటుంది. కోటేశ్వరరాలి మనవరాలైన అర్చన ఇక్కడికెందుకు వచ్చింది? వస్తే తనేమైంది? బాంబ్ బ్లాస్ట్ లో నా బదులు తను చనిపోయిందా? ఒకవేళ అదే జరిగితే
అది ప్రీ ప్లాన్డ్ గా జరిగి ఉండాలి. అలాగే అశోక్ వర్మ గారి హత్య వెనుక కూడా ఖచ్చితంగా ఏదో సీక్రెట్ ఉండి ఉండాలి. పింకీ, జీవితం అంటే నాది, నా ఎమోషన్స్ నా వాళ్లే కాదు, 10 మందికి ఉపయోగపడేది జీవితం. ఇవన్నీ చేయాలంటే నేనిప్పుడు ఎవరిని కలవకూడదు. అమృతకోనా, ఏంటిది? ఇదే కరెక్ట్ కోయిదోరా. నేను బ్రతికున్నానని తెలిస్తే నా వాళ్లకన్నా ముందు శివరామరాజు తాతయ్యే నన్ను కదలనివ్వరు. నా వాళ్ళని కలిస్తే నేను కూడా ఆ ప్రేమకి బంధాలకి కట్టుబడి కదల్లేనేమో. అందుకే ముందుగా అర్చన ఏమైందో తెలుసుకోవాలి. ఒకవేళ అర్చనకి జరగరంది ఏదైనా జరిగితే అర్చన ప్లేస్ లో నేను చేయాల్సిన పనులు చేసే వరకు అమృతగా నేనెవరినీ కలవకూడదు, కలవలేను. కోయిదోరా, నువ్వు నాకు సాయం చేస్తావా? చేస్తాను. నీకోసం ఏం చేయమన్నా చేస్తాను. చెప్పుకోనా. ఏ అమ్మవారి ముందు నాకు గతం గుర్తొచ్చేలా చేశావో అదే అమ్మవారి మీద ఆనగా నేను బ్రతికున్న విషయం ఎవరికి చెప్పనని నాకు మాటివ్వు కోయిదోరా. అమృతకోనా? అవును కోయిదోరా. సమయం వచ్చినప్పుడు నేను అనుకున్న బాధ్యతలన్నీ నెరవేర్చిన తర్వాత నేనే స్వయంగా వచ్చి నా వాళ్ళందరినీ కలుస్తాను. అంతవరకు ఈ రహస్యం మనిద్దరి మధ్య ఉండి నువ్వు కోయిదోరా. అమ్మ మీద ఆనా అని నా నోరు నొక్కేశావు కదా కోనా. నీకంతా మంచే జరగాలి, మంచే జరుగుతుంది. అమృత, పద పింకీ. అర్చన గురించి తెలుసుకోవాలి. మన గమ్యం ఏంటో తెలుసు గాని గమ్యాన్ని చేరే దారి మాత్రం వెతుక్కోవాలి. పద, వస్తాం కోయిదోరా. అమ్మ దుర్గమ్మ తల్లి, ఏంటమ్మా నీ లీలలు? తన గురించి తను తెలుసుకున్న అమృత తన లాంటి మరో అమ్మాయిని గురించి తెలుసుకోవడానికి వెళ్తుంది. ఆ కోనకి సాయం చేయమ్మా, అమృత కోనకి సాయం చేయమ్మా. అమ్మా అమృత, రోజులు గడిచే కొద్దీ మరింతగా కళ్ళ ముందు కదులుతున్నావు తల్లి. బాధపడాలో సంతోషపడాలో తెలియదు కానీ ముమ్మూర్తిలా నీలాగే ఉన్న ఆ అమ్మాయి అర్చనని నాకు చూపించాడమ్మా దేవుడు. ఆ
అర్చనని చూసినప్పుడు నువ్వే నా కళ్ళ ముందు నిలబడినట్టుగా ఉందమ్మా. అయినా ఏ జన్మలో ఏ పాపం చేశావో ఏమో మాకు ఇంత శిక్ష విధించావు తల్లి. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నీ జ్ఞాపకాలు నన్ను వదిలి వెళ్ళావు తల్లి. లక్ష్మి గారు, అదేంటి అర్చన ఫోటో మీ చేతికి ఎలా వచ్చింది? ఇది అర్చన గారి ఫోటో కాదండి, మా అమ్మాయి అమృత ఫోటో. ఏంటి, మీ అమ్మాయి అమృత? అవును బాబు. ఏది ఆ ఫోటో ఒకసారి ఇలా ఇవ్వండి. ఎవరిదిరా ఫోటో? ఏమిటి ఇద్దరు అలా షాక్ తగిలినట్టు చూస్తున్నారు? లక్ష్మి గారు అమ్మాయి ఫోటో. అర్చనలాగుంది నాయనమ్మ. అవునరా, నేను మొన్ననే ఆ ఫోటో చూశాను. మన అర్చనలా ఉండటం చూసి షాక్ అయిపోయాను. ఏంటి, ఈ ఫోటో నువ్వు ఇంత ముందే చూసావా? అవును భూషణం. మరి ఆ విషయం నాకు ఇంతవరకు ఎందుకు చెప్పలేదమ్మా? మనం ఇంతకు ముందే ఒకసారి అనుకున్నాం కదరా, మనిషిని మోలిన మనుషులు ప్రపంచంలో 7 ఉంటారని. అలాగే మన అమ్మాయి గారు అర్చన, లక్ష్మి గారి కూతురు అమృత ఒకేలా ఉన్నారని అనుకున్నాను. ఒకేలా కాదు, ఏమాత్రం తేడా లేకుండా అచ్చం అర్చనలాగానే ఉంది. ఇద్దరిని పక్కపక్కనే నిలబెడితే ఎవరు అర్చనో ఎవరు అమృతో తెలుసుకోవటం చాలా కష్టం. అవునన్నయ్య, చాలా ఆశ్చర్యంగా ఉంది. మీ అమ్మాయి పేరేంటన్నారు? అమృత బాబు. మీ అమ్మాయి ఇప్పుడు ఎక్కడుంది? లేదు బాబు, చనిపోయింది. ఎలా చనిపోయింది? బొబ్బర్లంక దగ్గర జరిగిన ఒక బాంబ్ బ్లాస్ట్ లో చనిపోయింది బాబు నా కూతురు. బొబ్బర్లంకలోనా? బాంబ్ బ్లాస్ట్ దగ్గర ఎలా జరిగింది? తను వేయించిన ఉరి శిక్ష నుండి తప్పించుకున్న ఒక మానవ మృగానికి తనే స్వయంగా శిక్ష వేయడానికి వెళ్ళి బాంబు పేలుళ్ళలో చనిపోయింది బాబు మా అమృత. ఒంటరిదాన్ని చేసి నాకు బాధని మిగిల్చి వెళ్ళిపోయింది బాబు నా కూతురు. మీ అమ్మాయి అమృత ఏం చదువుకుంది లక్ష్మి గారు?
చదువుకుంది బాబు. ఏంటి, లా చదివిందా? అవును బాబు. లాయర్గా ఎన్నో కేసులు వాదించి లాయర్ అమృత అంటే తిరుగులేని లాయర్ అని పేరు తెచ్చుకుంది. మీ అమ్మాయి గురించి వివరాలు అడిగి మిమ్మల్ని బాధ పెట్టాం. సారీ, మీరు వెళ్ళండి. ఏం నాన్న, అమృత వివరాలు అడిగి అలా టెన్షన్ పడుతున్నావు? ఏమీ లేదురా, పూర్తిగా క్లారిటీ లేని ఒక విషయంలో క్లారిటీ గురించి ఆలోచిస్తున్నాను. ఏంటి నాన్న అది? చెబుతాను. లక్ష్మి గారు, మీ అమృత నిజంగానే బాంబ్ బ్లాస్ట్ లో సరిపోయిందా? అవును బాబు. కట్టె కూడా దొరకనంతగా కాలి బూడిదైపోయింది బాబు నా బిడ్డ. నీకేమైందిరా భూషణం ఈవేళ? ఏమీ కాకూడదనే టెన్షన్ పడుతున్నానమ్మా. అసలు టెన్షన్ ఏంటో చెప్పు నాన్న. ప్రస్తుతం అర్చనగా ఉన్నది అర్చన కాదేమోనని నా అనుమానం. ఏమిట్రా భూషణం నువ్వు చెప్పేది? అవునమ్మా, అర్చన ప్లేస్ లో ఉన్నది అమృతేమోనని నా అనుమానం. అమృత బాంబ్ బ్లాస్ట్ లో చనిపోయిందని లక్ష్మి గారు చెప్పారు కదా. అర్చన చనిపోయి ఆ ప్లేస్ లోకి అమృత వచ్చిందేమోనని నా అనుమానం. అవును లాయర్ గారు, తాతయ్య గారు అన్నది నిజమే కదా. మనది తప్పు కానప్పుడు ఐపీసీ 324 సెక్షన్ ప్రకారం మీరు కేసు బుక్ చేసి దాన్ని సివియర్ కేసు చేయొచ్చుగా. లండన్లో బిజినెస్ మేనేజ్మెంట్ చేసి వచ్చిన అర్చనకి లా పాయింట్లు ఎలా తెలుసు? అప్పుడు నాకు షాక్ అనిపించిన డౌట్ రాలా. కానీ అర్చన దగ్గర పనిచేస్తున్న లక్ష్మి మొన్న సిఐ శర్వాణి వచ్చినప్పుడు నన్ను అమృత అనుకోమని అర్చన చెప్పిందట. అంటే అశోక్ వర్మ ఇంట్లో ఉన్నది అర్చన కాదు అమృత అంటారా? అని నా డౌట్. దాన్ని క్లారిఫై చేస్తాను. కాసేపు నన్ను ఒంటరిగా వదిలేయండి. ఎస్, వీళ్ళని పిలిపించి ఎంక్వైరీ చేస్తే అక్కడున్నది అమృత అర్చన అన్నది కన్ఫర్మ్ గా తెలుస్తుంది.